మంచిగా హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌లో నా వీడియోస్‌లో ఎలాంటి తప్పులున్నా, ఎట్లాంటి మిస్టేక్స్‌ని నేను చేసినా ప్లీజ్ నాకు చెప్పండి. కరెక్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నన్ను కూడా మీ ఇంట్లో ఒక ఆడపిల్లగా ఆదరించండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, అసలు నేను ఎందుకు డెలివరీ తర్వాత ఇలా అయిపోయాను? అసలు ముందుగానే సన్నగా ఉన్నానా? లేదంటే ఇప్పుడే ఇలా అయిపోయానా? అసలు డెలివరీ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అంటే ఆఫ్టర్ డెలివరీ అండ్ బిఫోర్ డెలివరీ. సో, నేను మీకు కొంచెం క్లియర్‌గా తక్కువ షార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, బిఫోర్ డెలివరీ వరకు నేను చాలా బాగున్నానండి. ఆ ఫోటోస్ అనేది కొన్ని ఈ వీడియోలో మీకు లాస్ట్ ఎండింగ్‌లో చూపిస్తాను యాడ్ చేసి. సో, ఇప్పుడేంటి అంటే ఆఫ్టర్ డెలివరీ నేను 9 మంత్స్ వరకు బానే ఉన్నాను. సో, ఈ డెలివరీ 9 మంత్స్‌లో చేశాను కదా! డెలివరీ అయినాక సో, నా ట్విన్ బేబీస్ ఇద్దరు పుట్టినాక నేను చాలా వీక్ అయ్యాను. కానీ 6 మంత్స్ వరకు మంచిగానే పికప్ అయ్యాను. కానీ ఈ టైంలో నేనేం చేశానంటే మా మమ్మీకి సడెన్‌గా హెల్త్ బాలేదు. 3 మంత్స్ బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. సో, ఇటువైపు చిన్న పిల్లల్ని, ఇటువైపు మా మమ్మీని చూసేటప్పటికి నేను చల్లనీళ్ళలో ఉంటాయి కదా! ఆ వాటర్‌లో చేయి పెట్టడం, కొంచెం అంట్లు ఇలా ఇంట్లో పని చేయడం ఇలా కొంచెం ఆ చల్ల వాటర్ ఎప్పుడైతే తగిలిందో ఇంక అప్పటి నుంచి ఆటోమేటిక్‌గా సూత్‌కి అనేది ఎంటర్ అయిందంటండి. సో, అందుకే నేను బిఫోర్‌గానే సన్నగానే ఉన్నా. కానీ ఇదన్నది కొంచెం ఎంటర్ అయింది. సో, ఆ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం కూడా నేను చెప్తా. సో, అందుకే మీరు కంపల్సరీగా వాటర్‌లో ఉండడం వల్ల నాకు అన్‌ఫార్చునేట్‌లీ సూత్‌కి రావడం, నేను ఇలా అయిపోయా. సో, బేసిక్‌గా సన్నమే. కానీ మరీ ఇంత సన్నంగా కాదు. దట్టు ట్విన్ బేబీ అంటే మన బాడీలో ఎంత బ్లడ్ పోతది, ఎంత లాస్ అవుతాం. సో, అది కూడా జరిగింది. డెలివరీ అయితాం కదా! సో, డెలివరీ అయిన 21 డేస్ వరకు మనకి ఎట్లాంటి ఫుడ్ అనేది పట్టరు. సో, ఈ బిఫోర్‌గానే మనకి కాఫీ అని, మిల్క్ అని, బ్రెడ్ అని, టోస్ట్ అని ఇట్లా ఇస్తారు. సో, ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో అప్పుడే ఎక్కువ ఫుడ్ తినాలి. దట్టు కూరలో ఏమి వేసుకోకుండా గానుగ నూనె అంటే నువ్వుల నూనెతో తయారు చేసేవంటివి కొన్ని ఊర్లో కొన్ని రకాలుగా చేస్తారు. సో, మా సైడ్ అయితే ఏముండదు వెజిటబుల్ తోటకూర ఎక్కువ పెడుతుంటారు. అది వెల్లుల్లిపాయలు గానుగ నూనెలో వేసి మంచిగా రోస్ట్ చేసి పెడతారు. సో, అట్లాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాం. దట్టు బేబీకి మంచి మిల్క్ ఫీడింగ్ అనేది ఇస్తాం. ఇంకోటి ఏంటంటే పిల్లలు పాలు తాగడానికి కూడా మనం పడుతున్నప్పుడే సపోటా పళ్ళు, గంజి అన్నం, వేడి గంజి తాగడం ఇట్లా వీటి వల్ల ఉమ్మల నీరు వస్తది. సో, మదర్ ఫీడింగ్ అనమాట. అది కూడా మంచిగా మనకి వస్తూ ఉంటది. సో, పిల్లలకి కూడా మనం మంచిగా ఫీడింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతది. ఇంకొకటి ఏంటి అంటే చల్లనీళ్ళు అస్సలు వాడొద్దు. ఓన్లీ హాట్ వాటరే. చేతులు కడగడం, కాళ్ళు కడగడం, లేక బాడీ స్నానం అనేది ఉండదు. 21 డేస్ తర్వాత మీకు స్నానం అనేది ఉంటది. ఇంకొకటి ఏంటంటే నువ్వుల నూనెని మంచిగా మరిగించి ఒక బౌల్‌లో తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు కూడా చితకుటి వేసుకొని ఆ ఆయిల్ అనేది మనం చెవుల్లో వేసుకోవడం, గోళ్ళలో వేసుకోవడం కూడా చేస్తూ ఉండాలి. సో, ఇట్లాంటి చిన్న టిప్స్ పాటిస్తే మనకి ఎట్లాంటి సూతక రాదు. హెల్త్ కూడా బాగుంటది. నేను ఇవన్నీ చేసి కూడా బై మిస్టేక్ సిట్యుయేషన్ బాబుగా వాటర్‌లో చేయి పెట్టడం. సో, నేను ఇలా అయ్యాను. సో, ఇది నేను క్యారీ అవ్వడానికి టైం పడతదంట. సో, ట్విన్ బేబీ అంటే కొంచెం హెల్త్ పరంగానే మళ్ళీ నైట్ అవుట్స్ ఉంటాయి. ఫీడింగ్ కోసం టెన్షన్ ఉంటది. సో, వాళ్ళని ప్యాంపర్ చేసేదే మనకి ఎలా ఉంటదో మీకు ఆల్మోస్ట్ తెలుసు. సో, అందుకని జాగ్రత్తగా ఉండండి. మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి. ప్లీజ్ అంటే హెల్త్ టేక్ కేర్ ఆఫ్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా మిస్టేక్ చేస్తే క్షమించండి. సపోర్ట్ చేయండి నా ఛానల్ ప్లీజ్.